అందరికీ ఆహ్వానం. యూపీఎస్సి మెయిన్స్ లో తెలుగు ఆప్షనల్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి ఎల్టీఎక్స్ వారు ప్రత్యేకంగా కొత్త బ్యాచ్ ని ప్రారంభించబోతున్నారు. తెలుగు లిటరేచర్ ఇందులో ఫీ స్ట్రక్చర్ చూస్తే 20,000 ఓన్లీ రికార్డింగ్, 25,000 లైవ్ ప్లస్ రికార్డింగ్. కాబట్టి ఎవరికైతే రెండు కావాలనుకున్న వాళ్ళు ఈ ఆప్షన్ ని ఎన్నుకున్నట్లయితే మంచి ఆప్షన్ గా ఉంటుంది. అయితే పేపర్ 1 పార్ట్ ఏలో భాగంగా లింగ్విస్టిక్స్ ఉంటుంది. దాంట్లో పరిచయాన్ని కొంచెం మీకు అర్థమయ్యే భాషలో వివరంగా, సోదాహరణంగా, టెక్నికల్గా అర్థమయ్యేలాగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ భాష నిర్వచనాలు, ఏదైనా ఒక అంశాన్ని మనం తెలుసుకోవాలి అంటే అన్ని వైపుల నుంచి ఉన్న సమాచారాన్ని క్రోడీకరించాలి. అప్పుడు మనకి ఆ భాష లేదా ఒక విషయం మీద అవగాహన ఏర్పడుతుంది. చూడండి, అలవోకగా ఉత్పన్నమయ్యే కంఠధ్వనుల సాధనాలతో కేవలం మానవతా సంబంధమైన సహజేతర పద్ధతి ద్వారా మానవోద్రే మన మానవోద్రేకాల్ని, ఆలోచనల్ని, ఇక్కడ మన కాదు మానవోద్రేకాల్ని, ఆలోచనల్ని, వాంఛల్ని తెలియజేసేది అని సఫిర్ అనే అతను చెప్పాడు. మనసులో ఉండేటువంటి ఉద్రేకాలు, ఇది మనస్తత్వ శాస్త్రానికి సంబంధించినటువంటి ఒక నిర్వచనంగా దీన్ని మనం చెప్పొచ్చు. అంటే మనస్సులో ఉద్రేకాన్ని మాట ద్వారా లేదా ఎక్స్ప్రెషన్ ద్వారా తెలియజేస్తుంది. వక్త తన ధ్వన్యుత్పత్తి అవయవాల సాయంతో చేసే ధ్వనుల పరంపరే భాష. దీన్ని శ్రోత తన శ్రవణేంద్రియాల ద్వారా స్వీకరిస్తుంది. ఇలా వక్తకి శ్రోతకి మధ్య నాడీ మండలంలో మెదడుతో చాలా సర్దుబాట్లు చేసుకుని పుట్టిన సంక్లిష్టమైన భాష అని సైమన్ అనే అతను నిర్వచనం చెప్పారు. ఇది మానవ శరీర సంబంధమైనది. అంటే సర్దుబాట్లకు మేధస్సు వైపు నుంచి నాడీ మండలం ఇవో సర్దుబాటుతో ఉన్న అంటే శరీర భాష ఇందులో ధ్వన్యుత్పత్తి అవస్థ నుంచి వినడం వరకు ఉన్నటువంటి అన్ని అంశాలు ఇందులోకి వస్తాయి. అంటే ప్రజలు మాట్లాడుకునే తీరిని భాష అంటారు. అంటే పరిమిత సాధనాలని అపరిమితంగా వాడుకునేలా చేసేది భాష. ఉదాహరణకి మన సంగీతం చూసుకుంటే అందులో 7 స్వరాలు ఉన్నాయి. కొన్ని వందల వేల ట్యూన్స్ ని సృష్టిస్తూ ఉన్నాం. అట్లాగే ఇప్పుడు ఆధునికమైన నిర్వచనం చూసినట్లయితే ఏ లాంగ్వేజ్ ఈజ్ ఏ కాంప్లెక్స్ సిస్టమ్ ఆఫ్ స్పీచ్ హ్యాబిట్స్. మీరు ఇంగ్లీష్ లో కూడా రాయొచ్చు, ఇలాంటి చిన్న చిన్నవి అయితే ఇంగ్లీష్ లో కూడా రాయొచ్చు. అంటే మీకు భాషా పరిజ్ఞానం కూడా ఉంది, ఆంగ్ల భాషా పరిజ్ఞానం లేదా నిర్వచనాల వరకు మీరు రాస్తున్నారు అనేది ఆ వాల్యుయేషన్ చేసే ప్రొఫెసర్ గారికి అర్థం ఉంది. అలవాట్ల సంక్లిష్టమైన వ్యవస్థ భాష. అంటే భాష అనేది ఒక మనస్తత్వ పరంగాను, శారీరక సంబంధంగాను, సంగీత పరంగాను, లేదా సంకేతాల పరంగాను ఇన్ని రకాలుగా భాషని మనం అధ్యయనం చేయబోతున్నాం. అందుకని మీకు పేపర్ 1 ఈ పార్ట్ ఏలో ఈ భాషా శాస్త్రం చాలా జాగ్రత్తగా నిశితంగా పరిశీలించినప్పుడు దాంట్లో ఉన్న ఎలాంటి ప్రశ్నలను ఇచ్చినా సరే సమాధానాల్ని వేగవంతంగా సమర్థవంతంగా రాయడానికి అవకాశం ఉంది. ఇలాంటి మరిన్ని అంశాలను మీకు ఫుల్ క్లాసెస్ లో చెప్పే అవకాశం ఉంటుంది. మీకు ఎక్కడైనా సందేహం వచ్చినట్లయితే మాకు సమాధానాన్ని మీరు కావాలనుకున్న వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్ ద్వారా సంప్రదించవచ్చు. అట్లాగే ఇక్కడ మాకున్నటువంటి ఈ ఫీజ్ స్ట్రక్చర్ ని అట్లాగే వివరాలని కనుక్కోవడానికి ఈ ఫోన్ నెంబర్ కి మీరు ఫోన్ చేసి వెంటనే జాయిన్ అవ్వండి. ఈ ఆఫర్ మళ్ళీ మీకు పోవచ్చు కూడా. 16వ తారీఖు ఫిబ్రవరి నుంచి మీకు క్లాసులు జరుగుతాయి. కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. లింగ్విస్టిక్స్ నుంచి మొదలవుతుంది. కాబట్టి మిత్రులారా, ఆలోచించద్దు. తెలుగు లిటరేచర్ మీకు ఇష్టమైతే వెంటనే జాయిన్ అవ్వండి. ఓకేనండి. శుభం శుభం.